హలో. నమస్తే అమ్మా. నమస్కారం మేడం. ఈ కాల్ నేను రికార్డ్ చేస్తున్నాను. సరే మేడం. ఓకే. చెప్పండి అమ్మా, మీరు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? మీ సమస్య ఏంటి? మేడం నా పేరు అండి. నా ఇంటి పేరు వచ్చేసి ఓకే. నేను ఎన్ఐటి తిరుచిరపల్లిలో ఎంటెక్ చేశాను 2011లో. అయితే నా సమస్య వచ్చేసి నాకు 2015లో పెద్దలు గుర్తించిన సంబంధం అన్నమాట. అమ్మాయి వాళ్ళు మాకు దగ్గర బంధువులు కాదు. ఒక పలానా వ్యక్తితోటి మా ఇంటి దగ్గరనే గోదావరి కనిలోనే అతనితో పరిచయం ఏర్పడి అతనితోటి ఈ సంబంధం వచ్చింది మేడం మాకు. సో మేము 2015 30th జాన్ రోజు మ్యారేజ్ జరిగింది మేడం. అంతకు ముందు కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి వాళ్ళ ఫాదర్ వల్ల. సో అవన్నీ కూడా కరెక్ట్ చేసుకొని మొత్తము సెటిల్ చేసాము. సెటిల్ అంటే తను ఒకసారి మా నాన్నగారితో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నువ్వు అసలు తండ్రివేనా అని. ఏ విషయంలో అన్నారంటే, పెళ్లి సంబంధం ఒకసారి వసంత పంచమి రోజు పెట్టాలనంటే అలా పెట్టడం వద్దు, అది రాత్రిపూట వచ్చింది ఆ ముహూర్తము, ఆ రోజు కుదరదని చెప్పేసి చెప్పారు మేడం. అయినా ఓకే అని చెప్పేసి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత 1 month తర్వాత మేము హైదరాబాద్ లో ఒక సింగిల్ బిహెచ్కే తీసుకుని అక్కడ కాపురం పెట్టాం మేడం. కాపురం పెట్టిన తర్వాత ఆమె అప్పుడు బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఇంకా అయిపోలేదు. ఓకే. బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతుంది. అప్పటికి ఇంకా ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేయలేదు. అయితే మా అమ్మ వాళ్ళు ఒకసారి చూడడానికి వస్తే, అమ్మ ఉన్న చెల్లె, నాకు ఒక తమ్ముడు, ఫాదర్, వీళ్ళందరూ ఉన్నాము. సో వచ్చినప్పుడు వాళ్ళ కూతురు కొంచెం గొడవలు అవ్వడము, లేకపోతే ఏదైనా ఒక మాట్లాడడం ఇలాంటివి జరుగుతూ వచ్చినాయి మేడం. వచ్చిన తర్వాత 2 months తర్వాత తను కన్సీవ్ అయింది. ఏ ఇయర్ లో పెళ్ళైంది? 2015 మేడం. 2015. ఎంతమంది పిల్లలు? ఒక బాబు మేడం. ఒక బాబు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నారు? మేము ఇప్పుడు దగ్గర వచ్చేసి బాబుకి 8 years మేడం. 8 years నుంచి దూరంగానే ఉంటున్నాము. అయితే ఇప్పుడు సమస్య వచ్చేసి, తను మా ఇంటి మీదకి గొడవకు వచ్చింది మేడం. 2015లోనే మా ఇంటి మీదకి 20 మందిని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ బంధువులు అందరినీ తీసుకుని వచ్చేసి మా ఇంటి మీదకి గొడవ చేసేసి, చేసిన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో కూడా పంచాయతీ జరిగింది. పంచాయతీకి తను రాకుండానే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పంచాయతీ సద్దుమణిగింది. కానీ అమ్మాయి మాట్లాడడం కానీ ఫోన్ చేయడం కానీ ఏమీ చేయలేదు. ఇక ఇలా ఉండేసి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, అటు వెళ్ళింది. ఇందుకు ఇప్పుడు మీ మీద ఏమేం కేసులు పెట్టింది? నా మీద 498A, DVC, FCOP, MC ఇవన్నీ కేసులు వేసింది మేడం. వేసింది. 8 years నుంచి దూరంగా ఉంటుంది. 2000 అంటే 2 సంవత్సరాల తర్వాత 2017లో కేసు వేసింది మేడం. సరే, మీరు దూరంగా ఉంటుంది సుమారు ఒక 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళు అవుతుంది మేడం. ఒకటి చెప్పేది వినండి, ఇంకా అందరిది ఒకటే స్టోరీ గానీ 8 years నుంచి దూరంగా ఉంటున్నారు. ఈ కేసులన్నీ ఆవిడ మీ మీద వేసింది. మీరు మెయింటెనెన్స్ కడుతున్నారా ఆవిడకి? మేడం ఇక్కడ ఒకటి ఏంటంటే, ఈ కేసెస్ ఇప్పుడు కరోనా ఇవన్నీ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత 2021లో మా నాన్నగారు చనిపోయారు మేడం, కరోనా సెకండ్ వేవ్ లో. మేము ఫైనాన్షియల్ గా, మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయిపోయాము. సో నేను 2020లో అమ్మాయి తోటి కాంప్రమైజ్ అయిపోయి, అమ్మాయి కూడా నాకు భర్తే కావాలని చెప్పేసి ఇంకా అలానే ఉందన్నమాట. ఉన్న తర్వాత ఏం చేసామంటే 2022లో ఫ్యామిలీ కోర్టులో FCOP అండ్ MCలో ఈ డిస్కస్ చేసేసి కాంప్రమైజ్ అయిపోయి ఈ 2 కేసెస్ కూడా డిస్పోజ్ అయ్యాయి. MC కేసు కూడా గ్రాంట్ అయింది, ఇంటర్వ్యూ MC గ్రాంట్ అయింది. బట్ కాంప్రమైజ్ అయిపోయి ఇద్దరం కలిసే ఉంటామని చెప్తే వాళ్ళు కేసెస్ 2 కూడా డిస్పోజ్ చేశారు. FCOP MC కేసు 2 డిస్పోజ్ చేశారు. డిస్పోజ్ చేసేసిన తర్వాత ఇంకా 2 కేసెస్ ఉన్నాయి. 498 DVC కేసెస్ అలానే ఉంచింది. ఇంకా అవి ఎందుకంటే పొద్దున నాకు ఇన్సెక్యూరిటీగా, ఆమె ఇప్పుడు కూడా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంది. లాస్ట్ 1 year నుంచి మేము కలిసే ఉంటున్నాం మేడం. కలిసే ఉన్న తర్వాత ఇప్పుడు బాబును కూడా నేను తీసుకొని వచ్చేసి, అంటే 7 సంవత్సరాల నుంచి బాబు నాకు దూరంగానే ఉంచారు. నాకు అసలు బాబుని తీసుకొని రాలేదు, అసలు ఏమి చేయలేదు. 7 సంవత్సరాల నుంచి బాబు ఒక్కడే దూరంగా అంటే ఉంటే ఆవిడ బాబు ఇద్దరు దూరంగా ఉన్నట్టే కదా? అవును మేడం. ఇప్పుడు ఈవిడ వచ్చింది మీ దగ్గరికి, ఆవిడతో పాటు బాబు కూడా వచ్చాడు కదా? బాబు కూడా వచ్చారు మేడం. ఇద్దరు ఒక 1 year నుంచి బానే ఉంటున్నారు మేడం. బాబుని కూడా స్కూల్లో జాయిన్ చేశాను. బాబు కూడా బాగానే స్కూల్కి వెళ్ళాడు. ఇప్పుడు బాబుకి ఎప్పుడైతే ఇద్దరం జాబ్ చేస్తున్నాము, బాబు
హాఫ్ డే స్కూల్స్, హాలిడేస్ లో మళ్ళీ బాబుని నాకు చెప్పకుండా తీసుకెళ్లేసి వాళ్ళ ఇంట్లో పెట్టేసింది. ఇప్పుడు ఏమంటుందంటే నేను బాబు ఇక్కడికి రావడం, హైదరాబాద్ రావడం ఇష్టం లేదట. తను వచ్చేసి యూనివర్సిటీలో పిహెచ్డి రెగ్యులర్ నుంచి వెళ్ళి పార్ట్ టైం కన్వర్ట్ చేసుకుంది లాస్ట్ ఇయర్. కన్వర్ట్ చేసుకుని ఇప్పుడు ఆ, ఈ ఫార్మసీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తుంది మేడం. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తుంది. ఇద్దరం జాబ్ చేయడం వల్ల బాబును చూసుకోవడం కష్టమైంది. తను కూడా బాబును వాళ్ళ ఇంటికి తీసుకుపోయి నువ్వు సరిగా చూసుకుంటలేవు సరిగా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు బాబును వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూస్తుంది. ఇప్పుడు కూడా కేసెస్ ఇంకా తీయమంటే తీయట్లేదు. నెక్స్ట్ బాబుని కూడా నాకు దగ్గరికి తీసుకొని రావట్లేదు. ఇంకా కేసెస్ కూడా 498 డివిసి అట్లనే రన్ చేస్తుంది మేడం. ఒక్కొక్కసారి ఏమంటుందంటే బ్యాగ్ సర్దుకొని పోతాంటది. ఒక్కొక్కసారి వచ్చేసి నీకు విడాకులు ఇచ్చేస్తా, నాకు 25 లక్షలు నా బంగారం నాకు ఇచ్చేసాయి ఇలా అని చెప్పేసి నన్ను టార్చర్ చేస్తుంది మేడం. ఎన్ని మీ సంవత్సరాలు నాన్నగారు చనిపోవడం వల్ల మీకు ఏమైనా ప్రాపర్టీస్ వచ్చినాయా? లేవు మేడం. మీ ప్రాపర్టీస్ నాన్నగారికి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? మా నాన్నగారికి ప్రాపర్టీస్ ఏం లేవు మేడం. అన్ని యాక్చువల్ గా మా అమ్మగారి పేరు మీదనే ఉన్నాయి మేడం. సరే అదేలే, ఎవరో ఒకళ్ళ మీద అమ్మగారి పేరుతో ఉన్నాయా? అవును మేడం. ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి? ఒక ఇల్లు ఉంది మేడం. అంతేనా? ఇల్లు 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 ఉంది. ఒక 2 భూములు ఉన్నాయి మేడం. 2 భూములు, ఇల్లు ఉంది. మీరు ఎంతమంది మగపిల్లలు? మేము ఇద్దరం మగ పిల్లలం మేడం. ఒక చెల్లె మేడం. ఇంకొక బాబు ఎక్కడ ఉంటాడు? బాబు వచ్చేసి ఇక్కడ మదీనాగూడ దగ్గర హైదర్ నగర్ అక్కడ ఉంటున్నాడు మేడం. అదే, అతను ఏం చేస్తుంటాడు? అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేడం, సాఫ్ట్వేర్ డెవలపర్. అతను వెల్ సెటిల్డ్? అతనికి ఇంకా మ్యారేజ్ కాలేదు మేడం. నా ప్రాబ్లం వల్ల తనకు ఇప్పుడు 34 ఇయర్స్ వచ్చినా ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ట్రై చేయడానికి చూస్తున్నాను మేడం. అమ్మగారికి కూడా ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు. తనకు బ్యాక్ పెయిన్. అంటే ఒకటే అమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న భార్య సడన్ గా ఒకసారి ఎందుకు వచ్చింది అనేది మనం 110 సార్లు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీ నాన్నగారు సెకండ్ వేవ్ కరోనాతో చనిపోయారు. అవును మేడం. ఆ మూమెంట్ లోని తర్వాతే కదా మీరిద్దరు కలిసి ఉంది? లేదు మేడం. ముందా? 2021 లో నాన్నగారు చనిపోయారు, మే 14 రోజు. ఆ తర్వాత తను మళ్ళీ నేను కేసెస్ ఇలానే రన్ చేస్తూనే ఉంది ఫ్యామిలీ కోర్ట్ లో. 2021 లో మీ నాన్నగారు చనిపోయారు. మీ ఆవిడ ఏ ఇయర్ లో వచ్చిందో చెప్పండి. 2022 సెప్టెంబర్ నెలలో మేడం. అదే సార్, మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడైతే మీ నాన్నగారు చనిపోయారో, మీ అమ్మగారు సింగిల్ గా ఉంటున్నారు, ఈ టైంలో కూడా మీ భార్య మీ దగ్గరికి రాకపోతే రేపటి రోజు ప్రాపర్టీస్ అన్ని అటు ఇటు కాకుండా పోతాయి అని చెప్పి పుట్టింటి నుంచి సర్దుకొని ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన బిడ్డని మీ సంరక్షణలో ఉండడం ఇష్టం లేదు, ఏదో ఒక వంకలు అటు ఇటు వంకలు పెట్టి ఎలాగో ఇన్ని సంవత్సరాల నుంచి దూరంగా మీ బిడ్డని ఎందుకు మీకు దూరం చేస్తుందంటే, వాడి మీద కొద్దో గొప్ప లవ్ అండ్ ఎఫెక్షన్ వాడికి మీ మీద ఉండకూడదు, ఆవిడ మీద ఉండాలి, ఆ వాళ్ళ మీద ఉండాలి. అందుకని ఆ గ్యాప్ అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు తండ్రికి బిడ్డని దూరం చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. అందులో ఆవిడ చదువుకున్న ఆవిడ ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే తండ్రి సంరక్షణలో బిడ్డలకి భయం తెలుస్తుంది, తల్లి సంరక్షణలో బిడ్డలకి ప్రేమ తెలుస్తుంది. ప్రేమ కంటే మించిన భయం తెలియాల్సినటువంటి వయసు ఇది. ఎలా అంటే అలాగా చేసేసిన ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ అయినా అమ్మో నాన్న అరుస్తాడనే భయం ఉండాలి. కానీ ఎందుకు ఆవిడ మీ దగ్గర ఉంచడానికి ఇష్టపడకుండా దూరం దూరం పెట్టేస్తుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి అసలు బిడ్డని కన్నాక బిడ్డ మీ సంరక్షణలో పెరగాలి, బిడ్డ నడక చూడాలి, బిడ్డ నవ్వులు చూడాలి, బిడ్డ హెల్త్ ఇష్యూస్ ఇస్తే పరిగెట్టాలి, ఇవన్నీ తండ్రిగా మీరు అన్ని మిస్ అయిపోయారు. అవును మేడం. ద ఇయర్ ఆఫ్ 8 years తర్వాత ఆ ఇయర్ లో తీసుకుని వచ్చి పులిహార కలపడానికి కాకపోతే 21లో నాన్నగారు చనిపోయారు, 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు అందరూ అంటారు, ఎందుకే అంత గట్టిగా ఉంటావు, వెళ్ళి ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉండు, వాడేం చేస్తాడు, ముందు ఆస్తులు పోతే నువ్వు అక్కడికి పోకపోతే రేపు రెండో కొడుకు పెళ్లి అయిపోయిందంటే ఆ పెళ్ళాంకి ఇచ్చేస్తుంది మీ అత్తగారు, మామ కూడా పోయాడు కదా, ఆ ముసలిది ఏం చేస్తుంది, నువ్వు పోయి నీ మొగుడు దగ్గర ఉన్నట్టు కొన్నాళ్ళు ఉంటే నీకు ఆస్తుల మీద అధికారం వస్తుంది, ఆవిడకి ఇల్లు ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, వాడికి రెండో వాడికి పెళ్లి అయిద్దో అవదో ఇవన్నీ నీకెందుకు, నీ కొడుకే ఆస్తిపరుడు, నీ కొడుకే లీగల్ హైర్ అవుతాడు వారసుడుగా అని చెప్పి ఏదో ఒక మాయమాట చెప్పి వస్తారు. వచ్చిన వాళ్ళు సర్లే ఒక నటన ఏదంటే ఒక 10,000 ఇస్తే ఆర్టిస్టులు ఎంత బాగా నటిస్తారు చూడండి, అట్లా నటించారు వీళ్ళు. ప్రేమగా ఉంటున్నట్టుగా, కడుపు నిండా ఏదో 4-5 కూరలు పెట్టి వండి పెడుతున్నట్టుగా, అలా అవన్నీ కూడా ఏంటో అవి చేయడం కూడా బద్ధకంగా అనిపిస్తా, లేకపోతే అవి కూడా చేరి వాడే పడి ఉంటాడులే అన్నట్టుగా.
ఇట్లా ఇప్పుడు మీకు గ్యాప్ తెలుస్తుందండి. ఆవిడకి మీ మీద ప్రేమ ఉందా లేదనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మనల్ని కోప్పడుతున్నాడని, ఇష్టపడుతున్నాడని కొన్ని కొన్ని ఫీలింగ్స్ మనకు అర్థమైపోతాయి కదా. అవును మేడం. సో ఎందుకు ఈవిడ ఇంత ఇదిగా కష్టంగా నా దగ్గర ఉంటుంది అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది మేడం. అదే నేను బాబుని కూడా నాకు చెప్పకుండా తీసుకుని వెళ్ళేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంచేసింది. ఇక నువ్వు నాకు కేసెస్ అన్ని తీసేసి ఇంకా మీకు ఉన్న 498 DVC కేసులు తీసేసి బాబుని నా దగ్గరకు తీసుకొస్తేనే నువ్వు నా ఇంట్లో ఉండాలి, లేకపోతే నువ్వు మీ ఇంట్లోకి వెళ్ళిపోమని చెప్పేశాను అనమాట. తను బ్యాగ్లన్నీ సర్దుకొని వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జేఎన్టీ దగ్గర పీజీ కాలేజీలో పీజీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటే ఇప్పుడు కాలేజీకి వెళ్తుంది మేడం. బాబునేమో వాళ్ళ అమ్మ దగ్గర ఉంచింది మేడం. వాళ్ళ సొంత ఊరు వచ్చేసి కాజీపేట. తను ఇప్పుడు జేఎన్టీ హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్ లో ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తుంది. నేను ఒక దగ్గర, బాబు ఒక దగ్గర, తను ఒక దగ్గర ఉంటున్నాను మేడం. ఇప్పుడు ఎనీవే నా ఉద్దేశం అయితే ఆవిడ చాలా గ్యాప్ తర్వాత ఇంటెన్షన్ ఏదో ఇబ్బంది పెట్టడానికే వచ్చింది అనేది. ఇంకా ఇప్పుడు అట్లనే ఇప్పుడు DVC కేసెస్ కూడా అటెండ్ అవుతుంది మేడం. అసలు ఇప్పుడు సరే ఏదైనా గానీ ఆవిడ ఒక డ్రామా ఆడుతుంది, కేసులు అన్ని తీసేయాలంటే మొహమాటం ఏమీ లేదు, నాకెంత డబ్బు ఇవ్వాల్సిందే అని కొంచెం గట్టిగా కూర్చుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు ఇంత కావాలి అంత కావాలి అని అడుగుతుంది కదా, ఎలాగో వచ్చాను కాబట్టి. సో అంతా ఇంత ఇవ్వలేదనుకో, అదేంటి నన్ను చంపబోయావు, నువ్వు ఇదని మళ్ళీ ఇంకో పెద్ద పెద్ద సెక్షన్స్ కట్టేసిద్ది. 25 లక్షలు ప్లస్ బంగారం ఇవ్వు, అప్పుడు నీకు విడాకులు ఇస్తాను అంటుంది మేడం. అందుకని డబ్బులు గిబ్బులు ఏమి లేకుండా నువ్వు ఎందుకే మొగుడు నుంచి వచ్చి దూరంగా ఉన్నావు, ఏదైనా ఉంటే సాధించుకొని డబ్బులు గిబ్బులు సంపాదించుకొని రావాలి అని పంపించుంటారు. అంత తేలిగ్గా వాళ్ళేమి మనసు మారిపోయి వచ్చేయడానికి అంత అబలలేం కాదు వాళ్ళు అసలు. ఇంకొక విషయం ఏంటంటే 8 సంవత్సరాల్లో తన బాబు తన దగ్గర ఉండడం చాలా తక్కువ మేడం. నేను పెళ్లి చేసుకున్నప్పుడు బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ మేడం. ఆ తర్వాత ఎం ఫార్మసీ చేసింది మేడం వరంగల్లోనే. ఆ తర్వాత హైదరాబాద్ లో 2 సంవత్సరం జాబ్ చేసింది మేడం. అమ్మాయికి నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే పెళ్లి పెటాకులు లేకుండా ప్రశాంతంగా చదువుకోవచ్చు కదా. పెళ్ళైన తర్వాత కూడా భర్త దగ్గర ఉండి చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వదిలేసి, భర్తను వదిలేసి, బిడ్డను వదిలేసి చెన్నై SRM యూనివర్సిటీలో PhD చేస్తుంది మేడం ఫార్మసీలో. సరే సార్, అదంతా ఇప్పుడు ఆవిడ కెరియర్ గా ఆవిడ ఎదగాలంటే ఎదగమనండి, మనకి లైఫ్ వేస్ట్ అయిపోవటల్లా. అవును మేడం. అదే నేను అట్లా కన్విన్స్ చేసేసి 8 సంవత్సరాల నుంచి నేను అనిపిస్తున్నాను మేడం. నేను మా తల్లిదండ్రులు నేను ఎంత కష్టపడినా, మా నాన్నగారు ఎంత కష్టపడి ఒక్క మాట కూడా పడదు మేడం. తను ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లకు నెక్స్ట్ ఈ కోర్టులకు చుట్టూ తిరిగి అలసిపోయి అసలు కరోనాలో అసలు తట్టుకోలేకపోయాడు మేడం. మా నాన్నగారి ఏజ్ 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలకి కరోనా తట్టుకోలేకపోయి దిగులుతోటి అసలు మా నాన్నగారిని కూడా మా మామగారు అసలు చాలా నీచంగా, అంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడము, ఉమ్మేయడం, అసలు ఘోరంగా చేశాడు. తీసుకొచ్చారు అసలు. ఇప్పుడు అమ్మగారు కూడా పెద్ద మనిషి అయిపోయారు. అమ్మకు నడవలేకపోతుంది, అసలు బ్యాక్ పెయిన్ వస్తుంది, మంచంలోనే రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్. ఇప్పుడు ఒక్కటి గోదావరికంలో ఉంది. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను మేడం. తమ్ముడు కూడా హైదరాబాద్ లోనే ఉన్నాడు. అమ్మ ఒక్కతే చేసుకుంటుంది మేడం. చాలా కష్టం అవుతుంది మేడం అసలు. సరే, ఇష్టమైతే విడాకులు ఇవ్వమను, కష్టమైతే మానేసేమను. మీరిద్దరు సింగిల్ గా ఉండండి. నువ్వు మదర్ దగ్గర ఉండమ్మా. ఆవిడ అడిగినట్టుగా 25 లక్షలు గొంతెమ్మ కోరికలు ఇవన్నీ తీర్చరు. కోర్టులో ఆవిడ విడాకులు కేసినా కూడా ఆవిడకి రూపాయి కూడా రాదు. ఎందుకంటే ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్, ఆవిడ ఒక ఎంప్లాయీ. ఆ తర్వాత ఆవిడ ఇన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉంది. మనం అన్ని గ్రౌండ్స్ పెడితే రూపాయి కూడా ఇవ్వకుండా కోర్టు ఆర్డర్ వస్తుంది. సో మీరేమి 25 లక్షలు 50 లక్షలు అవన్నీ ఇవ్వాల్సిన పనేం లేదు. సో మీరు నాకు అవి గ్రౌండ్స్ నేను అడిగిన డీటెయిల్స్ అవి పంపిద్దరు గానీ, సరేనా? వెళ్ళిపోయి మేడం మీకు మెయిల్ కూడా పంపించాను మేడం. ఒకటి మెయిల్ లా పాయింట్ కి పెట్టారండి. లా పాయింట్ పెట్టాం మేడం. lapoint2022@gmail.com లో పెట్టాం మేడం. ఓకే. నేను ఒకసారి అవి చెక్ చేస్తాను. ఎనివే మీరైతే రూపాయిగా ఇచ్చే పని లేదండి. మీరు ఎప్పుడు భయపడకండి. ఎందుకంటే ఈ దరిద్రాల్లో తండ్రిని కోల్పోయారు, కానీ ఇంకా తల్లి మిగిలింది. ఆమెను కూడా డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే నేను ఎన్నో సార్లు చెప్తా, ఒకసారి వెళ్ళిపోయింది మళ్ళీ ఎందుకు ఇంటికి వస్తుంది అంటే ఈసారి పగబట్టి మనిషిని చంపైనికే వస్తుంది ఇంటికి. అది 100% ఇంటెన్షనల్ డ్రామా అన్నమాట. దాంట్లో అసలు ఇక నమ్మడానికి మనం ఒప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మేడం, మా తమ్ముడికి ఇంకా మా చెల్లెకు పెళ్లి అయింది మేడం. చాలా కష్టం మీద 2020లో పెళ్లి చేసాము.
తమ్మునికి పెళ్లి ఇప్పుడు ఏజ్ కూడా ఎక్కువ అవుతుంది, 34 ఇయర్స్ వచ్చింది. ఇంకా పెళ్లి చేయాలంటే ప్రతి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఇంట్లోనే గొడవలు అవుతున్నాయని చెప్పేసి ఏదో నేను తప్పు చేసినట్టుగా నన్ను దోషినిగా చేస్తున్నారు. దానివల్ల నా తమ్ముడి జీవితం నాశనం అయిపోతుంది మేడం. ఏం కాదు సార్, ఏం కాదు. ఇవన్నీ పెద్ద ఇష్యూసే కాదు. మీరు ప్రశాంతంగా 8 ఏళ్ల నుంచి తన దూరంగా ఉన్నప్పుడే మీరు ఇంకొక పెళ్లి చేసేసుకోవాల్సింది. ఏదైతే అది అయ్యేది. ఏమవుతుంది పెద్ద, ఇంతకంటే ఏమవుతుంది? మీరు ఒకటి చేసేసుకోవాల్సింది, దగ్గరుండి వాడికి ఒకటి చేసేయాల్సింది. వద్దని వెళ్ళిపోయిన దానికోసం పొద్దుకూకులు బతిలాడేదేంటి, ఈ పేచీలేంటి? చదువుకున్నదే కదా, SRM లోనే మంచిగా ప్రొఫెసర్ చేసుకుంటది, అక్కడ ఎవడో ఒకటి చూసి చేసుకుంటది. మనకెందుకు ఈ దరిద్రం? ఇప్పుడు మనకి మనశ్శాంతి లేకపోగా, మన వల్ల తండ్రిని కోల్పోయి, మన వల్ల తమ్ముడికి పెళ్లి కాక, మన వల్ల తల్లి అనారోగ్యం అయ్యి, ఇవన్నీ ఎందుకు సార్? మహా అయితే ఏమవుతుంది, ఒక 30 రోజులు జైలు శిక్ష వేస్తారేమో. ఇంతమందిని డిస్టర్బ్ చేసి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా. ఇది ఇది ఇంకొకటి మేడం, ఏంటంటే మాది గోదావరి కానీ మేడం, కేసెస్ అన్ని కూడా హన్మకొండ కోర్టులు వేసాను మేడం. ఇప్పుడు గోదావరి నుంచి వెళ్ళి ప్రతిసారి మేము వరంగల్ హన్మకొండకు రావాలంటే అసలు ఇన్ని కేసెస్ కి ప్రతి రోజు అంటే ఒక్కొక్కసారి 10 days ఒకసారి పడుతుంది, ఒకసారి 15 days పడుతుంది. మీకు మీ అందరికి తెలియదు ఏంటంటే, DVCలు గానీ 498 గానీ కుటుంబ సభ్యులందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. అవును మేడం. అప్పుడు ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏం చేయాలంటే హైకోర్టులో క్వాష్ వేసుకోవాలి. ఎప్పుడైతే మీరు క్వాష్ వేసుకుంటారో మీరు తప్ప ఇంకెవరు తిరగక్కర్లా. అప్పుడున్న లాయరు హైకోర్టులో క్వాష్ చేసింది మేడం. అది దానికి కావాల్సిన ఫైనల్ హార్డ్ కాపీ కూడా నేను మెయిల్ కి అటాచ్ చేశాను మేడం. ఇంకెందుకు మిగతా వాళ్ళందరూ వెళ్ళడం? మీరే కదా, మీరు ప్రతిసారి వెళ్లాల్సిన పని లేదు, తరచుగా అటెండ్ అవ్వక్కర్లేదు, అప్పుడప్పుడు ఆబ్సెంట్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. అమ్మా, ఇది నేను క్లియర్ గా దీని గురించి నీకేం చేయాలని చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకో, ఆవిడకి ఎంత కావాలంటే అంత దూరంగా ఉండు, దుష్టులకి దూరంగా ఉండు అనేది ఒక కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటంటే, ఆవిడకి రూపాయి కూడా ఇవ్వకుండా నీకు డైవర్స్ ఇప్పిస్తా. షూర్ మేడం, ఆ పని చేయండి ప్లీజ్ మేడం. షూర్ గా, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి రూపాయి అనవసరమైన వాడికి ఉపయోగపడకూడదు. పనికి రాని వాడి దగ్గర 10 రూపాయలు ఉన్నా దండకి, పనికి వచ్చే వాడి దగ్గర 100 రూపాయలు ఉన్నా అది మంచిదే. అందుకని అటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన పనుల బాధ్యత లేకుండా, మా అమ్మ చనిపోయాక ఎప్పుడుకో వచ్చి అప్పుడు కూడా భర్తని ప్రేమగా చూసుకోకుండా 25 లక్షలు ఇస్తే విడాకులు ఇస్తాను, ఇంత ఇస్తే ఇస్తాను, ఇదేంటి కోళ్లపారంలో బేరాలు? నరకం చూపిస్తుంది మేడం నాకు. అమ్మగారికి నాన్నకి అసలు ప్రశాంతత లేదు మేడం. తన మనవని కూడా కళ్ళారా చూసుకోలేదు మేడం చివరి నిమిషం వరకు కూడా. అసలు నాకు అదే మస్తు చాలా బాధ ఇస్తుంది అసలు. సో మరి ఈ రోజు ఆయనకి మనశ్శాంతి లేకుండా ఆయనకి మరణాన్ని అందించాం మనం. ఆస్తులు అడుగుతుంది సిగ్గు లేకుండా, ఎలా తీసుకునే అధికారం ఉంటుంది చెప్పు? ఏమనంటే, ఈ గోల్డ్ మొత్తం నాది, నా గోల్డ్ ఎక్కడ పెట్టినావు, నా గోల్డ్ మొత్తం నాకు ఇవ్వు, నా బంగారం నా డబ్బులు నాకు ఇవ్వు, నీకు విడాకులు ఇస్తానంట. అసలు ఘోరంగా మాట్లాడుతున్నారు. బ్యాగ్ సర్దుకుంటది పోతా అంటది మేడం, బాబుని కూడా తీసుకుని పోతా అంటది. సరే ఇవన్నీ కాదు కానీ అవన్నీ బెదిరింపులు మనం ఎన్నో చూసాం. ఆవిడ ఏం చేస్తే అది చేయమని చెప్పు. నువ్వు ఒకసారి వచ్చి నన్ను పర్సనల్ గా కలవమ్మా, నీకు లొకేషన్ అది షేర్ చేస్తాను. షూర్ మేడం, నువ్వేం భయపడద్దు, రూపాయి ఇచ్చే పని లేదు. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. అమ్మకు కూడా చెప్పు, ధైర్యంగా ఉండాలి, ఏం కాదు మేడం చూసుకుంటారని చెప్పమ్మా. ఎందుకంటే కేసు గెలుస్తాము, మనకేం నష్టం రాదు అనే ఒక ధైర్యం ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అవును మేడం, అసలు 8 సంవత్సరాల నుంచి పెళ్లి అయిన దగ్గర నుంచి నరకం చూపిస్తుంది. ఏం కాదు, మీరేం టెన్షన్ పడకండి. ఓకే.